హైడ్రా 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 ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఏ సోషల్ మీడియా కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, ఏ ఛానల్ ఓపెన్ చేసినా కూడా హైడ్రా గురించే మనకు వార్తలు వస్తూ ఉండేది. కానీ వస్తున్న క్రమంలో మనం ఇప్పుడు ఎక్కడ చూసుకున్నట్లు కూడా చాలా టాపిక్స్ వచ్చేసినాయి. హైడ్రా గురించి ఎవరు కూడా మాట్లాడడం లేదు. ఎందుకు అంటే అబద్ధాలు ఎప్పుడైనా కూడా అందంగా ఉంటాయి, నిజాలు తేలడానికి ఎవరికైనా కూడా టైం పడుతుంది. ఎందుకంటే నిజాలు చాలా లోతుగా ఉంటాయి కాబట్టి అవన్నీ తెలిసేలోపు టైం పడుతుంది. ఇప్పుడు హైడ్రా విషయంలో కూడా అదే జరిగింది. స్టార్టింగ్ లో హైడ్రా వచ్చి పేదల ఇల్లు అందరినీ కూడా ధ్వంసం చేస్తుంది, పెద్దల పైన వరద లేదు, హైడ్రా ఓన్లీ పేదల పైనే వీళ్ళందరూ చేస్తున్నారని చెప్పి కూడా చాలా మంది కూడా ప్రతిపక్షాలు కానివ్వండి, మీడియా కూడా ఒకప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం జరిగింది. కానీ వస్తున్న తరుణంలో వస్తూ హైడ్రా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, రాష్ట్రానికి ఎంత మంచి జరుగుతుంది, ఎంత మేలు జరుగుతుంది ఏందనేది అందరికీ తెలిసి వచ్చినాక అందరూ మంచిగా నోర్ల పైన ఏలేసుకొని కూర్చున్నారు. ఇప్పుడు చూడండి, మనం చూసుకున్నట్లయితే నిన్న కుక్కట్పల్లిలో కానివ్వండి హైడ్రా నడుస్తానే ఉన్నది. ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో, ఎవరైతే చెరువులను కబ్జా చేసిండ్రో, ఎవరైతే గవర్నమెంట్ భూములు అన్ని కబ్జా చేసినో వాటన్నిటిని కూడా మంచిగా హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుంది మంచిగా.